హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ మొన్న మా వదిన మా ఇంటికి వచ్చింది చూసారండి. ఆ రోజు షూట్ చేస్తున్న వీడియో అనమాట. ఆ రోజు మార్నింగ్ 6:00కే లేసానండి. షాను, మను వాళ్ళని స్కూల్‌కి పంపించాలి అనేసి త్వరగా వంట పనైతే స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే వాళ్ళకి ఇడ్లీలైతే వేస్తున్నానండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి ఏం వండనమ్మా అంటే వాళ్ళు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టేసేయి అమ్మ, ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటాము అని అన్నారు. సో, ఇంక అందుకనేసే కొంచెం స్లోగా అయితే పనులు చేస్తున్నాను. అదే వాళ్ళకి కూర వండాలనుకోండి, అన్నం వండాలి, కూర వండాలి. ఇలా ఈ కూరగాయలు కట్ చేసుకుంటున్నాను. ఆటిలకి టైం సరిపోద్దనమాట. అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుకోండి ఓన్లీ అన్నం వండేస్తే వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ కింద చేసి పెట్టేయచ్చు. సో, అందుకనేసి నాకు ఇలాంటి ఫ్రైడ్ రైస్ లాంటివి పెట్టినప్పుడు ఖాళీగా అనిపిస్తదండి. ఇంకా సరే ఫస్టు ఇడ్లీ అయితే ఒక దాంట్లోకి వేసుకొని పక్కనైతే పెట్టుకుందాము అనేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇడ్లీలోకి చట్నీ అయితే మాత్రం నేను వేరుశనగ గుళ్ళు, కొబ్బరి అయితే చేస్తున్నానండి. మా వారు టీ పెట్టు నాకు అన్నారు. ఆయనకైతే టీ పెట్టేశాను. నేను మార్నింగ్ 6 ఆ టైం కల్లా మా వదిన వాళ్ళు వచ్చేస్తారేమో అనుకున్నాను. కానీ బస్సు లేట్ అంటండి. వాళ్ళు రావడానికి 9:00 అయిపోయింది. అప్పటికి షాను, మను వాళ్ళు స్కూలుకి కూడా వెళ్ళిపోయారు. బస్సు లేట్‌గా వస్తుంది అనేసి అయితే చెప్పిందనమాట మా వదిన. ఇంకా పిల్లలకి బాక్స్‌లు అవి పెట్టేసి వాళ్ళని స్కూలుకి పంపించేసి నేను స్నానం చేసి బయటకొచ్చేసరికి అన్నయ్య వాళ్ళైతే అన్నయ్య కాదు వదిన వాళ్ళ చిన్న బాబు అయితే వచ్చేసున్నారు. ఇక నేను స్నానం అయితే చేసొచ్చేసానండి. తర్వాత వదిన కూడా స్నానం చేసేసింది. ఇంకా వాళ్ళకి వేడివేడిగా మళ్ళీ ఇడ్లీ అయితే వేసి పెట్టేశానండి. నేను చికెన్ గానీ, మటన్ గానీ వండుదామనేసి మార్నింగ్ అయితే వంట చేయలేదనమాట. ఇంక మా వారిని చికెన్ గానీ, మటన్ గానీ తీసుకొని రండి. నాకిచ్చేసి మీరు ఆఫీస్‌కెళ్ళండి అని చెప్తుంటే మా వదిన, మా కోసమైతే నువ్వు చికెను, మటన్ ఏమి వండొద్దు. మళ్ళీ నాకు నైట్ జర్నీ ఉంది కదా! నేను ఇప్పుడు నాన్ వెజ్ తిన్నాననుకో బస్సు అసలు ఎక్కడ ఆపరు. మళ్ళీ నాకేమన్నా మోషన్స్ లాంటివి ఏమైనా పట్టుకుంటే ఇబ్బందయిపోతది పిల్లోడితోటి. సో, వద్దు పప్పొండు పిల్లోడు పప్పు తింటాడు అనేసి చెప్పిందనమాట. మళ్ళీ పప్పు పచ్చిమిరపకాయలు ఎక్కువైతే తినడేమో అని చెప్పి పచ్చిమిరపకాయలు కూడా కొన్ని తీసేసానండి. ఇంకా అయితే మామిడికాయ మా వారు మొన్న ఇలా అమ్మమ్మ గారు చనిపోయారనేసి ఊరు వెళ్లారు కదండీ! అక్కడ అత్తయ్య గారు ఒక మామిడికాయ ఇచ్చి అయితే పంపించారంటండి చెట్టుకాయ. ఇంక పప్పు మామిడికాయ వండు అన్నారు. మామిడికాయ చాలా చిన్న మామిడికాయ అండి ఇది. పునసకాపు. సో, పులుపు చాలా తక్కువుంది కూడాను ఇది. ఇంక అందుకని ఒక టమాటా కూడా అయితే కలిపి వేశాననమాట. ఇలా గిన్నెలో పెట్టేసి పెడుతున్నానండి. ఈ పప్పు అసలు పులిపే సరిపడేది మాకైతేని. కానీ మా వదిన వాళ్ళకి ఇది చాలా పుల్లగా అనిపించిందంటండి. ఆళ్ళసలు పప్పు వేసుకునే తినలేదు. అయ్యో! అనిపించింది. మా వారైతే పప్పు చాలా బావుంది ఈరోజు అన్నారు. నాకైతే ఇంకొంచెం పులుపు పడితే బావుండేదేమో అని అనిపించింది. కానీ మా వదిన వాళ్ళకి ఆ పులుపే చాలా ఎక్కువైపోయింది అనేసి అయితే చెప్పారనమాట. ఇంకా తర్వాత నేను మా వారిని చికెన్ కూడా తీసుకొని రండి అనేసి అయితే చెప్పానండి. పప్పు ఏమో పిల్లోడు తింటాడులే, చికెన్ మా వదిన వాళ్ళు తింటారు కదా అనేసి చికెన్ తెమ్మంటే మా వారైతే చికెన్ తీసుకొచ్చారు. ఇంకా వాటినైతే ఉల్లిపాయ ముక్కలు అవి అయితే కట్ చేసుకుంటున్నానండి. మనం వెళ్దాం. మన ఆటో వస్తుంది, ఆటో వస్తుంది. మన ఇద్దరం వెళ్దాం. మన ఇద్దరం బండి మీద వెళ్దాం, మా అమ్మ బండి మీద. నీ ఫోన్లో వీడియో తీయద్దా? సరే అయితే మనం బైక్ మీద వెళ్దాం. మా అమ్మాయి బండి మీద వెళ్దాం. డుడ్డు 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 అని వెళ్దాం. ఎలా వెళ్దాం చెప్పు. డ్రాగన్ లాగా వెళ్ళిపోదాము. సరేనా? మనం కొత్త ఇంటికి వెళ్దాం. పద మనం కొత్త ఇంటికి వెళ్దాం. నీకు ఆకలి అయితే చెప్పు, నీకు అన్నం తినిపించేసి తీసుకెళ్తాను. సరేనా? సరేనా? దానిపైన కూర్చుని వచ్చే నువ్వే పడిపోతాము. ఎలా కడిపోతావురా? ఏ పైకి? లైట్ పైకి ఎక్కి దాంతో ఎగిరేసి ఎక్కి. ఎలా ఎగురుతా చెప్పు నువ్వు. అదిగో నువ్వు వెనక్కడకరా. చిట్టి తల్లి వచ్చేసాడు కదమ్మా. క్యూటీ నువ్వు, అసలు క్యూట్ బాయ్ నువ్వు. మా వారు కూర తీసుకొచ్చి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా మా వదినేమో క్యాబ్ అదే ఆటో అయితే బుక్ చేసుకుని పన్నా జ్యువెలర్స్కి అయితే వెళ్తుంది. ఇది పప్పు, ఇది చికెన్. అది షాను మను కరాటే బెల్ట్.
నాకు ఆ రోజు పని అసలు ఆ రన్నింగ్ రేస్ లాగా అనిపించిందండి. ఒక పక్కనేమో వంట చేస్తూ, మరో పక్కన పిల్లోడిని చూసుకుంటూ, మళ్ళీ 2:00 అయిపోతది ఎడిటింగ్ చేయాలి అని అదొక కంగారు. మరో పక్కనేమో ఇంటికి ఈరోజు పెస్ట్ కంట్రోల్ అయితే చేపిస్తున్నామండి. టర్మైట్ కంట్రోలు అంటే వుడ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కదా! ఇంటీరియర్ చేపిస్తున్నాం కదా! అంత ఫ్యాక్టరీ మేడ్ అయినా కూడా మనము పెస్ట్ కంట్రోల్ చేపించుకుంటే బెస్ట్ అనేసి చాలామంది చెప్పారండి. సో, అందుకనేసి టర్మైట్ కంట్రోల్ అయితే చేపిస్తున్నాను అనమాట. సో, ఇంకా వాళ్ళేమో ఫోన్ చేసి, "మేడం మేము ఇక్కడికొచ్చేసాం. మీరెప్పుడు వస్తారన్నారు." ఓ పక్కేమో నాకు వంట పని పూర్తవ్వలేదు. వీడియోస్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. పిల్లోడికి ఏమి తినిపించలేదు. మా వదిన ఇంకా రాలేదు. నేను ఎలా ఎళ్ళాలి? ఆళ్ళేమో వచ్చేసానని చెప్తున్నారు అనేసి కంగారొచ్చింది. ఇంక ఫస్ట్ మా వారికైతే ఫోన్ చేసి, "మీరు ఇంటికి రండి. మనము ఆళ్ళొచ్చేసారంట. వెళ్దాము. పిల్లోడిని తీసుకొని వెళ్ళిపోదాము" అనేసి చెప్పాను నేను. ఇంక మా వారైతే ఇంటికొచ్చారు. నేను పొద్దుట అన్నము నాకు, పిల్లలకి మాత్రమే వండానండి. మా వారేమో భోజనానికి రాను అని చెప్పారు. ఇంకా వదిన వాళ్ళకి తినేటప్పుడు వండుదాము అని అనుకున్నాను. యాక్చువల్లీ పెస్ట్ కంట్రోల్ వాళ్ళు 3:30కి వస్తామని చెప్పారు. సో, ఈ లోపల అన్ని పనులు అయిపోతాయి కదా! పిల్లల్ని కూడా ఇంటికి తీసుకొచ్చేసి అప్పుడు నేను వెళ్దాము అని అనుకున్నాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే నేను అడిగాననమాట. మీకేమన్నా మార్నింగ్ ఏమన్నా కుదిరితే కొంచెము ఎర్లీగా వచ్చేయడానికి చూడండి. ఎందుకంటే పిల్లలు ఒక్కళ్ళే ఇంట్లో ఉండిపోతారు అనేసి చెప్పాను నేను. మా వదిన వస్తది అని అప్పటికి నాకు తెలీదనమాట. మా వదిన ఇంకా అప్పటికి టికెట్స్ బుక్ చేసుకోలేదు. కన్ఫర్మ్ అవ్వలేదు అన్నట్టు చెప్పారు. సో, నేను ఇలా అని చెప్పాను. ఆ తర్వాత ఆయనేమో ఆ రోజు మా వదిన వాళ్ళొచ్చిన రోజు మేడం మేము వచ్చేస్తున్నాము 20 మినిట్స్‌లో ఇక్కడ ఉంటామన్నారు. 20 మినిట్స్‌లో నేను ఎన్ని పనులైనా పూర్తి చేయను. ఓ పక్కేమో కూర వండలేదు. కూర అంటే ఆల్రెడీ పెట్టాను కానీ కంప్లీట్ అవ్వలేదు. తర్వాతేమో అన్నం ఉడకలేదు. ఇలా చాలా పని వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇంక నేను ఏవండీ నేను రావడం లేట్ అవుతది. మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. నేను వచ్చేస్తాను అనేసి చెప్పాననమాట. సో, ఎలా అయితే ఫాస్ట్‌గా పనైతే పూర్తి చేసేసుకొని మేము ఒక ముద్ద అన్నం తినేసి పిల్లోడికి ఒక ముద్ద అన్నం పెట్టేసి మా వదినకి ఫోన్ చేస్తే వచ్చేస్తున్నాను దగ్గరలో ఉన్నానంది. ఇంక అప్పుడు మా వదిన వచ్చిన తర్వాత పిల్లోడిని మా వదినకి వదిలి నేను పరుగున వచ్చినట్టు చాలా ఫాస్ట్‌గా ఇక్కడికి వచ్చామండి. పాపం మా కోసం వాళ్ళు 20 మినిట్స్ ఎబోనే వెయిట్ చేశారు. ఇంకా వచ్చిన తర్వాత అయితే వాళ్ళు రాగానే పెస్ట్ కంట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేశారండి. నేను పెస్ట్ కంట్రోల్‌లో 2 రకాలంట. బొద్దింకలు, అదే లిజార్డ్స్, ఇంకా దాన్నేమంటారు స్పైడర్స్, ఇవి రాకుండా చేసేదాన్ని పెస్ట్ కంట్రోల్ అంటారంట. ఇప్పుడు మాకు చేస్తుంది టెర్మైట్ కంట్రోలు. అంటే చెదపురుగులు పట్టకుండా చేసేదాన్ని టెర్మైట్ కంట్రోల్ అంటారంట. సో, పెస్ట్ కంట్రోల్ అయితే ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదంటండి. టెర్మైట్ కంట్రోల్‌కి ఎక్కువ కాస్ట్ అయితే ఉంటదంట. సో, ఇంకా దీని కాస్ట్ అయితే మాత్రము నేను చాలా మందిని ఎంక్వైరీ చేసుకొని ఎవరు తక్కువ చేస్తున్నారా అన్నది వెతుక్కుని అప్పుడైతే చేపిచ్చానండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు పెస్ట్ కంట్రోల్, టెర్మైట్ కంట్రోల్ అంటే వస్తాయండి. మీకు ఎవరు బెస్ట్ అనుకుంటే వాళ్ళతో ప్రొసీడ్ అవ్వండి. నేను ఎవరిని ఇక్కడ రికమెండ్ చేయాలి అని అనుకోవట్లేదు. ఎందుకు అంటే మనకి దీని మీద అంతగా నాలెడ్జ్ లేదు. వాళ్ళేసిన కెమికల్ ఏంటి, ఎగ్జాక్ట్‌గా మనకి క్వాలిటీగా వేశారా లేదా ఇవేం తెలీదు కాబట్టి నేను చేపిచ్చిన నెక్స్ట్ డేనే మీకు రికమెండ్ చేయలేకపోతున్నాను ఈ విషయాన్ని. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అప్రోచ్ అయ్యానండి. చాలా మందిని అప్రోచ్ అయ్యాను. ప్లస్ ఒక స్టోరీ అయితే పెట్టాననమాట. స్టోరీ పెడితే చాలామంది వాళ్ళకి తెలిసిన వాళ్ళ నంబర్స్ అన్నీ నాకు షేర్ చేశారండి. అలా నేను అందరితో మాట్లాడుతూ వచ్చాను. మాట్లాడుతూ వస్తే ఒక్కొక్కళ్ళు 7,000, 8,000 ఇలా ఈ రేంజ్‌లో కాస్ట్ అయితే చెప్పారనమాట. అయితే మన ఫాలోవర్ ఒకళ్ళు నాకు ఒక నంబర్ అయితే ఇచ్చారండి. సో, ఆ నెంబర్‌కి కాల్ చేస్తే వీళ్ళొక్కరే నాకు 3,800కి చేస్తామని చెప్పారనమాట. సో, తర్వాత నేను మళ్ళీ ఈఎల్‌లో యూజ్ చేసే కెమికల్ నేమ్ అడిగాను. వీళ్ళ యూజ్ చేసే కెమికల్ అలాగే 7,000, 8,000 చెప్పారు కదా! వాళ్ళు యూజ్ చేసే కెమికల్ ఏంటని కనుక్కున్నాను. సో, అందరూ యూజ్ చేసే కెమికల్ ఒకటే అనేసి నేను తెలుసుకున్నాననమాట. తర్వాత ఈ కెమికల్ నేమ్ తీసుకొని వెళ్ళి చాట్‌జీపీటీని అయితే అడిగాననమాట. వాళ్ళు ఏ రేషియోలో కలుపుతున్నారు ఏంటి ఇవన్నీ చాట్‌జీపీటీకి ఇచ్చానండి. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని ఇస్తే ఓకే ఇది బెస్టే వెళ్ళొచ్చు నువ్వు వీళ్ళతోటి అన్నట్టు చాట్‌జీపీటీ కూడా చెప్పిందనమాట. ఆ కెమికలు చెదపురుగుల్ని ఎలా చంపుతుంది ఏంటి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసింది. సో, ఇంకా అందరూ ఒకటే కెమికల్ వాడుతున్నప్పుడు మిగతా వాళ్ళకి 7,000, 8,000 ఇచ్చే కన్నా 3,800 బెస్ట్ కదా అనేసి నేను ఓకే అయితే వీళ్ళతో వెళ్దాము అనేసి ఓకే అనేసి వాళ్ళని రమ్మని చెప్పాననమాట. సో, ఇది నేను ఎలా ఎక్స్‌పెక్ట్ చేశానంటే మొత్తం గోడ పై వరకు చిల్లులు పెట్టుకుంటా వెళ్ళి కొడతారేమో అనుకున్నానండి. కానీ పై వరకు ఏమీ చిల్లులు పెట్టలేదు. జస్ట్ మన ఈ గది చుట్టూరా
ఇక్కడ ఇలా మీకు కనిపిస్తుంది కదా! అలాగ అన్ని గోడలకి కింద మాత్రమే కొట్టారనమాట. ఇది సరిపోతుంది మేడం అని చెప్పారు. నేను అడిగాను వుడ్ వర్క్ చేసినప్పుడు వుడ్ వర్క్ కింద ఒకటే కాదు కదండీ! పై గోడ వరకు వెళ్తుంది కదా! మరి పైన ఎందుకు స్ప్రే చేయట్లేదు? ఎందుకు కొట్టట్లేదంటే, ఏ పురుగైనా కింద నుంచే మొదలవుతదండి. పైనుంచి రాదు కదా! కింద వరకు సరిపోతుంది మేడం అనేసి అన్నారండి. బట్ నేను ఇక్కడ ఒక విషయం అయితే మీకు చాలా క్లారిఫై చేయాలి. నిజంగా మనసు ఎంత బాధేసేసిందో తెలుసండి నాకు. గోడకి అలా చిల్లులు పెడుతుంటే, అర్రే! చేతులారా నేను నా ఇల్లుకి ఇన్ని చిల్లులు పెట్టిచ్చేస్తున్నానా అని ఎంత బాధేసిందో నాకు. కానీ మరి ఏం చేస్తామండి, మనం ఇంత లక్షల్లో వర్క్ చేస్తున్నప్పుడు మనము ఈ పెస్ట్ కంట్రోలు, టెర్మైట్ కంట్రోలు షూర్‌గా చేపించుకోవాలి. లేదు అంటే మనకి తీసుకొచ్చే వుడ్ ఫ్యాక్టరీ మేడ్ అయినా కూడా చెదలు అవకాశం ఉంటది కదా! సో, అందుకనేసి సేఫ్‌గా ఉండాలి అనేసి ఇలా చేపిచ్చాను. ఇప్పుడు ఈ టెర్మైట్ కంట్రోల్ మనకి 5 ఇయర్స్ వారంటీ మాత్రమే ఇచ్చారండి. అంతకన్నా ఎక్కువగా ఇది ఉండదంట. దీని మందు ఎఫెక్ట్ 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ మాత్రం ఉంటదంటండి. తర్వాత 5 ఇయర్స్‌కి మళ్ళీ మనము మన వుడ్ దగ్గర చిన్న చిన్న హోల్స్ పెట్టించి అప్పుడు మందయితే కొట్టించుకోవాలి అనేసి చెప్పారనమాట. ఇప్పుడు మనం చేసింది టెర్మైట్ కంట్రోల్ కదండీ! మొత్తం ఇల్లంతా హోల్స్ పెట్టి చేశారు కాబట్టి, ఆ హోల్స్‌ని ఇప్పుడు పూడుస్తున్నారనమాట. దానికోసం వీళ్ళు వైట్ సిమెంట్‌లోకి మళ్ళీ ఆ కెమికల్‌ని మిక్స్ చేసి ఈళ్ళైతే ఇప్పుడు చేస్తున్నారండి. చాలా ఎక్కువగా వైట్ సిమెంట్ కలిపేశారండి. అందులో ఒక్క ముద్ద కూడా వాళ్ళు వాడలేదు. మిగతాదంతా వేస్ట్‌గా పాడేశారు. అర్రే! ఇంత సిమెంట్ వేస్ట్ చేసేసారా అని బాధేసింది నాకు. ఎందుకు వాళ్ళు ఒక 2 స్పూన్లు కలిపినా సరిపోయేది. చూసేటప్పుడు ఆళ్ళు ఎంత తీశారో అంత మాత్రమే వాడారండి. మిగతాదంతా వేస్ట్‌గా డస్ట్‌బిన్‌లో పాడేశారు. సరే వేస్ట్ అయిపోతుంది కదా అని నేను తీసుకొని మనం వాడదామనేసి తీసుకొచ్చాను. అది మళ్ళీ వెంటనే గడ్డగట్టేసిందనమాట. ఇంక నేను అది కూడా యూజ్ చేసుకోలేకపోయాను. సో, ఇలాగా మనకి గోడంతా చిల్లులు పెట్టేసి దాంట్లోకి లిక్విడ్ అయితే నింపేసి దాన్ని ఇలాగ హోల్స్ అయితే వైట్ సిమెంట్‌తో పూడ్చేశారండి. ఇంకంతే మా ఇంటికి టెర్మైట్ కంట్రోల్ అయితే అయిపోయింది. మనము మళ్ళీ వుడ్ వర్క్ అంతా అయ్యాక పెస్ట్ కంట్రోల్ చేపించాలి. అయిందండి టైము. ఇప్పుడైతే ఇంటికి వస్తున్నాను. పని అస్సలు తెమట్లేదు. చాలా పని ఇక్కడ ఇంట్లో పని, కొత్త ఇంట్లో పని ఇలా సరిపోతుంది. మళ్ళీ పిల్లల్ని తీసుకుని రావాలి కదా అనేసి ఇంటికైతే వచ్చాము. 2:30 కల్లా మేము ఇంటికి వచ్చేసామండి. షాను, మనుని స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చేసాము. మా వశిష్ట నిద్రపోతున్నాడు నేను ఇంటికి వచ్చే టైంకి. పమ్మాడు అన్నము సరిగ్గా తినలేదంట. నేను పెట్టినప్పుడు పప్పు బాగానే తిన్నాడండి కొంచెం ముద్ద. తర్వాత మరి వదిన దగ్గర అయితే తినలేదంటండి. ఆడు పప్పు పుల్లగా ఉంది అనేసి. అయ్యో అనిపించింది నాకు. అసలు పులుపు తక్కువైంది కదా వదినా అని నేను అడిగాను. నాకే ఎక్కువగా అనిపిస్తుంది భవాని అనేసి అంది. వాళ్ళు అసలు పులుపే తినరు కదండి. నాకేమో అది పులుపు తక్కువ అనిపించింది, పులుపు కారమును. సో, ఇంకా వాళ్ళు తినలేదనమాట సరిగ్గా ఫుడ్డు. ఇంకా మా వదిన చికెన్ వేసుకుని బాగానే తిన్నట్టుంది పప్పు వేసుకోకపోయినాని. ఇంకా నైట్ డిన్నర్‌లోకి నేను ఏమన్నా తెప్పించి వండుతాను అంటే, అసలు మా వదిన వద్దు వద్దు నేను పెరుగన్నం తప్పించి ఏది తినను. నాకు జర్నీలో భయము. అసలు ఆ బస్సు కూడా ఎక్కువ సార్లు ఆపట్లేదు అనేసి తనైతే చెప్పిందండి. సరేలే బీరకాయ ఫ్రై పెడదాము అనేసి అనుకున్నాను కానీ అస్సలు నేను పెరుగన్నం తప్పితే ఏమి తిన్నంది. మళ్ళీ బీరకాయ ఫ్రై ఉన్నా కూరలు వేస్ట్ అయిపోతాయండి. మార్నింగ్ చేసిన పప్పు మిగిలిపోయింది, చికెన్ కూర కూడా మిగిలిపోయింది. సో, ఇంకా అందుకనేసి నేను బీరకాయ ఫ్రై కూడా పెట్టలేదు. ఇంకా అన్నం మాత్రం 4:30 కల్లా అలా వండేసానండి. ఎందుకంటే మా వదిన 5:30 కల్లా స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. నేను అక్కడికి వెళ్ళాలి అన్న కంగారులో ఒక్క 2, 3 ముద్దలు మాత్రమే అన్నం తిన్నానండి. ఇంకా నాకు ఆకలేసేస్తుంది అనమాట. ఇంక ఈ పిల్లలకి అన్నము చికెన్‌తో కలిపి తినిపిస్తూ నేను కూడా ఒక ముద్ద అన్నం అయితే పిల్లలతో పాటు తిన్నాను. పాపం మా వారు సరిగ్గా అసలు అన్నమే తినలేదండి. ఆఫీస్‌లో ఈరోజు ఆయనకి లంచ్ ఉంది. సో, ఇంట్లో వంట చేయొద్దని చెప్పారనమాట. పాపం ఆయన ఆఫీస్ లంచ్‌కి అందుకోలేకపోయారు. ఇంట్లో భోజనము చేయలేకపోయారు. ఆయనైతే అసలు ఫుడ్డే తినలేదు. పాపం అనిపించింది నాకైతేని. ఆహ్, ఏం చేస్తాం చెప్పండి, అన్నీ మేనేజ్ చేసుకోవాలి ఇద్దరము. మళ్ళీ పిల్లలొచ్చే టైంకి ఇంటికొచ్చేయాలి. సో, హడావిడిగా ఉంటుంది. ఒక 2 మంత్స్ తప్పదింక. అక్కడ ఇంటీరియర్ వర్క్ అంతా అయిపోయి, ఆ ఇంట్లోకి మేము షిఫ్ట్ అయ్యి, ఆ కొత్త రొటీన్‌కి మాకు అలవాటయ్యే వరకు కొంచెము హడావిడి కిందనే ఉంటది. ఇంకా మేము పిల్లలకి వ్యాన్ అది వెతకాలి. ఎందుకంటే మరి ఇక్కడ నుంచి అంటే నాకు దగ్గర బండి మీద అయ్యి తీసుకెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి చాలా దూరం కాబట్టి వ్యాన్ అది పిల్లల కోసమైతే చూసుకోవాలనమాట. సో, ఇదిగోండి నేను అన్నం తింటూ పిల్లలకు కూడా ఒక ముద్ద అన్నం తినిపించేసాను. షాను, మను ఏమో కిచెన్ సెట్ తోటి ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయండి. వాళ్ళిద్దరిని బాగా చదివించాలి. అసలు ఇన్ని పనుల్ని మేనేజ్ చేసుకుంటం వల్ల నేను పిల్లల్ని అసలు పట్టించుకోవట్లేదు.
ఎలా అయిపోయిందంటే పిల్లలు నాతో రోజంతా ఉంటున్నారు. కానీ వాళ్ళతో నేను కాసేపు కూడా క్వాలిటీగా కూర్చుని టైం అయితే స్పెండ్ చేయట్లేదనమాట. నిన్న ఏడ్చిందండి షాను. ఎంత ఏడ్చేసిందంటే, "నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు. అయినా కూడా నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నాకు నీతో కలిసి కూర్చొని చదువుకోవాలని ఉంది. ఎన్ని రోజులైపోయింది నువ్వు ఇల్లు కొన్నాక అసలు నన్ను కూర్చోబెట్టి చదివించిందే లేదు. నాకు జనరల్ నాలెడ్జే నేర్పట్లేదు. నేను చాలా మిస్ అవుతున్నాను. నేను ఒక్కదాన్ని చదువుకున్నప్పుడు నాకు బోలెడు డౌట్‌లొస్తున్నాయి. నువ్వు పక్కనుంటే చెప్పేదానివి. నువ్వు ఇప్పుడు అలా చెప్పట్లేదు" అని అది ఏడుస్తే నాకెంత బాధొచ్చేసిందోనండి. చాలా మిస్ అవుతుంది పిల్లయితే నన్ను. ఇంట్లోనే ఉంటున్నాను. వాళ్ళతోనే ఉంటున్నాను. బట్ నేను నా పనుల్లో బిజీగా ఉంటున్నాను. మా వారు కూడా సెక్షన్ ఒకటి ట్రాన్స్‌ఫర్ అయింది. ఆయనకి చాలా వర్క్ ఉంటుంది. సో, ఇంకా సరిగ్గా పట్టించుకోలేకపోతున్నాము పిల్లల్ని. మెయిన్ ఏంటంటే మా షాను నా నుంచి ఏం కోరుకుంటుందంటే అది చదువుకునేటప్పుడు దాని పక్కన కూర్చోవాలని కోరుకుంటుంది. బట్ అలాగా అవ్వట్లేదు. సో, అంతే అండి. బట్ ఇవన్నీ సార్ట్ ఔట్ అవుతాయండి. ఒక 2 మంత్స్ అంతే. ఇంకా మా షాను అయితే ఎప్పటినుంచో చిక్స్ కావాలని అడుగుతుంది అనేసి దానికోసము 3 చిక్స్ అయితే కొనుక్కొని తీసుకొనొచ్చామండి. కొత్తింటి దగ్గర అమ్ముతున్నారు. తీసుకొచ్చి రాగానే ఒక 2 చిక్సు అవర్స్ తేడాలో చనిపోయాయనమాట. ఎంత ఏడ్చిందండి అసలా. దాంతో కలిసున్నదే 2, 3 అవర్స్ అంతే. ఈ 2, 3 అవర్స్‌లో ఆ కోడిపిల్లలు చనిపోయాయని ఎక్కి, ఎక్కి, ఎక్కి తెగ ఏడ్చేసింది నా షానమ్మ. నిజంగా మనుషులు కూడా మనము మనిషి చనిపోయినా కూడా అంత ఏడమేమోనండి. నా షాను కోడిపిల్ల చచ్చిపోయిందని తెగ ఏడిసేసింది. మా షాను వీడియో తీసుకుందండి. అది దాని కోడిపిల్లని అదొక్కటే మిగిలింది. ఎంతలా కదిపేస్తుందో చూడండి ఫోను. సో, దాని గుర్తుగా ఉంటది అనేసి ఇక్కడైతే ఇంక్లూడ్ చేశాను. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. చిన్న బకెట్లో నీళ్ళు పట్టుకొని వచ్చేస్తున్నాను. కట్ అయిపోయింది కూరగాయలు. అవ నీళ్లు కాగిపోయినాయి. నువ్వు కుళాయిలో పట్టు. బాయ్ 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 బాయ్. అంత మాటలు పడుకుంటుంది ఇది. అవుతుంది. పెద్ద టీవీ చూద్దురా. బాయ్. టీవీలో అలాంటి చిక్స్ పెట్టి చూపించండి.